మార్నింగ్ లేచి స్టార్ట్ అయిపోయాను చెన్నైకి. ఇంకా చెన్నై రీచ్ అయ్యేకొందుకు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. అక్కడ నుంచి బయలుదేరి డైరెక్ట్ కాలేజ్కి వచ్చాను. సరే బ్రేక్ఫాస్ట్ చేయలేదని వెళ్ళి చూశాను, అక్కడ బ్రేక్ఫాస్ట్ ఏం లేదు. సో ఉండే సమోసా టీ తీసుకొని బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసి తినేసి మళ్ళీ క్లాస్కి వచ్చేసాం. క్లాస్కి వచ్చినాక థీసిస్ వర్క్ స్టార్ట్ చేశాను. చేస్తూ ఉంటే అవుతానే ఉండదు, చేస్తూ ఉన్నాను. తర్వాత మళ్ళీ టైప్ చేసేది, మళ్ళీ సెర్చ్ చేసేది, మళ్ళీ టైప్ చేసేది, మళ్ళీ సెర్చ్ చేసేది, రిపీట్. టైప్ చేసేది, సెర్చ్ చేసేది, రిపీట్. టైప్ చేసేది, సెర్చ్ చేసేది, రిపీట్. అట్ట అయిపోయిందనమాట ఈరోజంతా. చూసి చదివి రాసి టైప్ చేసి తలనొప్పి వచ్చింది. సరే మళ్ళీ ఎలాగో ఈవినింగ్ లోపల ఇంకా కంప్లీట్ చేసేద్దామని మళ్ళీ స్టార్ట్ చేశాను. చూసి అలాగే ఎలాగో ఈరోజు ఇంకైతే కంప్లీట్ చేసేద్దాం ఫిక్స్ అయిపోయాను. సో ఎలాగో అలా కంప్లీట్ చేసి మళ్ళీ బయలుదేరి బయటకు వచ్చేసాం అనమాట. బయటకు వచ్చే ముందుకు 5:30 అయిపోయింది. సో అలా బయటకు వెళ్ళేసి మళ్ళీ కాఫీ తాగి అలాగే ఒక అరటికాయ బజ్జీ తినేసి ఇంటికి వచ్చేసాను. సో నైట్కి ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకున్నాను. అలాగే ఉప్మా లేక చట్నీ ప్రిపేర్ చేసుకొని తినేసి పడుకున్నాం. ఇంకా బై గుడ్ నైట్. సబ్స్క్రైబ్ టు హర్ష్ వరల్డ్.